guys, welcome back to another new gameplay video. So మనం ఈ రోజు మీ ముంగడికైతే కొత్త ఛాలెంజ్ తో అయితే ముంగడికి వచ్చేసాం అన్నమాట. ఏ ఇలేంది వెళ్ళిపోయారు అందరూ. What is this? ఏ ఏంది భయ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోక ఏం చేయాలి? పర్మిషన్ అడగాలిగా. మనం అని చెప్పి నువ్వు కలిపేసుకుంటే ఎలాగా? ఏంది అన్న ఏందని ఇట్లా మాట్లాడతారు? మనం అందరం కలిసి ఈ రోజు మనము ఛాలెంజ్ చేస్తాం. అరే తమ్ముడు, ఫస్ట్ మమ్మల్ని పర్మిషన్ అడిగి నువ్వు తీసుకోవాలి అంతే తప్ప నువ్వు పెట్టేసుకుని నీకు నువ్వు చేసేసుకుని ఏంటి? ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే ఓకే సార్, ఒకసారి మిమ్మల్ని మాతో కలుపుకోవచ్చా? ఐ మీన్ మేము మీతో కలవచ్చా? మనము అనొచ్చా? ఒక నిమిషం నా టైం షెడ్యూల్ చూసుకుని వస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓడు ఆడికి ఫ్లాగ్ వస్తున్నాను అది చూసుకోలే. అవసరం లేదు, ఏం చేయకూరు ఇప్పుడు. నేను రాను, నేను ఆడని చెప్తున్నా, వెళ్ళిపోతా నేను. సరే కిక్ చేయకూరి పోయి వస్తున్నా. ఫ్లాగ్ వద్దు వద్దు, నేను వెళ్ళిపోతున్నా. నాకు ఫ్లాగ్ వద్దు, ఫ్లాగ్ వద్దు. నన్ను చెప్పని నేను చెప్పినాకనే మీ టీంలోకి వస్తా. ఆగురి. సో గైస్ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఫిస్ట్ ఫైట్ ఆడుతున్నాం. అది కూడా సిఎస్ ర్యాంక్లో అనమాట. ఓన్లీ ఫిస్ట్తోనే. గన్స్ తీసుకోవద్దు, గ్రెనేడ్స్ తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు. జస్ట్ ఫిస్ట్తో కొట్టి మ్యాచ్ అనేది విన్ కావాలన్నమాట. సో అట్లా ఒక 3 మ్యాచెస్ ఉంటాయి. 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ అయితే విన్ కావాలా. చూసాము మనం విన్ అవుతామో లేకపోతే ఓడిపోతామో. ఫస్ట్ నన్ను టీంలోకి తీసుకోరు. అమ్మ నన్ను టీంలోకే తీసుకోవట్లేరు, ఏం చేస్తాం ఇక. ఓకే సో గైస్ ఆగురి. అరే అందరూ అన్న అందరం సేమ్ బండలు వేసుకుందాం అన్న. ఏ బండ్లు వేయాలి? నేను చెప్తా ఏది. టుంగ్ టుంగ్ వేసుకోరు. టుంగ్ టుంగ్ కలర్ నచ్చలేదురా. కలర్ ఎందుకు కావాలన్నా? సేమ్ వేసుకుందామన్నా. సరే అందరం సీజన్ 2 వేసుకుందాం మనందరం. నాకు ఆ కలర్ నచ్చలేదు. పింక్ అమ్మాయిలు వేసుకుంటారు, నేను వేసుకున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే టుంగ్ టుంగ్ వేసుకో అన్న. టుంగ్ టుంగ్ వేసుకోరు అందరూ. దాని టుంగ్ టుంగ్ వేసుకో. అరే టుంగ్ టుంగ్ వేసుకో అన్న. తమ్ముడు రిక్వెస్ట్ పొలైట్ ఎడ్యుకేట్. నన్ను టార్చర్ చేస్తూ మంచిగా అడగాలి అన్న. ప్లీజ్ వేసుకో అన్న నేపాల. అన్నయ్య ప్లీజ్ అన్న టుంగ్ టుంగ్ వేసుకో అన్న. టుంగ్ టుంగ్ సాహూర్ వేసుకో. మొత్తానికి మనం అయితే స్కిల్స్ అన్ని సెట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మ్యాచ్ స్టార్ట్ చేసి అన్న 3 మ్యాచ్లలో 2 మ్యాచ్లు పక్క గెలవాలి చూడు. ఓకేనా? మేము బాగానే ఆడతాం, నువ్వే ఆడవరా. ఇక సరే చెప్తున్నా. కటానా కటానా కూడా యూజ్ చేయొద్దు చెప్తున్నా. ఓకే నువ్వు సప్లై చేస్తావండి గేమ్ లో కటానా? సప్లై చేస్తా వస్తుంది స్టార్టింగ్ లో. చెప్తున్నా. ఒక నిమిషం వెంకట్ స్పెల్లింగ్ చెప్పరా. వెంకట్ VENKAT. వెన్నకట్ అన్న. WHEN వెన్న CUT కట్టో. సార్ ఏంటి సార్ అది? WHEN వెన్న CUT కట్టో. వెంకట్ అంటే నువ్వు వెంకట్ అన్నావు. గన్ను కొంటున్నా. ఆగాదు ఫస్ట్. ఓకే ఆగారు. అందరు నాతో ఉండరు. అలా స్మోక్ ప్లాన్ కాదు. ఇటు పోదాం. ప్లాన్ చేయండి. ఈ లోపల ఉందాం పండి. ఈ లోపల ఉందాం రండి. లోపలికి రా. వాల్ తీసుకురా. ఎవరు వాళ్ళు తీసుకోరా? ఫిస్ట్ ఫైట్ అంటే ఫిస్ట్ ఫైట్. వాల్ తీసుకోవాలి. పిచ్చోడు పైన అటు నుంచి వస్తా. వస్తున్నాడు అన్న వస్తున్నాడు. ఒక డౌన్
పలకొట్టే ఫిల్కిల్ అయిపోయాడు. ఇంకోటి ఉన్నాడు. కొట్టు కొట్టు. ఆగా ఆగా ఆగా. అరే 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 ఫ్లాష్ మ్యాన్. అరే అరే ఆడిపిస్తుంది మనల్ని. ఆడుకుంటున్నారా ఆడు మనతో? ఆడు మళ్ళీ అటు పోతాడా? నీకుంది. ఆ పోదు 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 పోదు. నన్ను కొట్టాడు. స్పైడర్ అడిపోయింది. సక్సెస్ పోయి ఒక రౌండ్ అయితే కొట్టినామో. అరే డాబీ వల్ల ఈ విజయం మొత్తం మీరు డాబీకి లైక్ చేయాలి. ఆయన అసలు ఏం ఆడుతుంది గేమే అసలు. నీకు వచ్చా నా గేమ్ వచ్చా నా నీ ముఖానికి? నవ్వుతున్నావా? రా రా ఇట్రా ఇట్రా. ఇక ఎక్కడున్నావు? ఈడే ఉన్నావు. ఈడే ఉన్నావు. వాళ్ళని వెళ్ళేస్తే ఇంకేం లేదు. ఐరామ్. ఏం కాదు, వాల్స్ యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ వాల్స్. ఓకే ఓకే. అందరూ వాడండి. ఆవిరు ఒక ఏం లేదు. ఒక కవర్ లో ఉండండి మీరు. చూసాడు నన్ను చూసాడు. అదిగో ఇంట్లోకి రండి, ఇంట్లోకి రండి, ఇంట్లోకి రండి. పైకి నాడు. లే పైకి కాదు, ఇంట్లోకి రండి. పైకి అరే ఇంట్లోకి మేము రండి, ఇక్కడ ఉన్నాం. దగ్గరికి రండి. అరే అరే పైకి ఎక్కుతున్నారు వాళ్ళు. పైకి ఎక్కుతున్నారు. అరే అమ్మ ఒక డౌన్. నైస్ బాబు. నైస్ నైస్. ఎక్కడ ఎక్కడ? పైన ఉన్నారు. పైన 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 ఉన్నారు. పైన ఉన్నారు. ఆడ కిందికి వస్తాడు. ఐ థింక్ ఎందుకు యా యా యా. అరే ఇంకో లేరా, ఇంకా ఎర్రా. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలా. నీకు ఆడనే రాదు, ఎందుకు చెప్పు. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయిందిరా. అరే కొట్టినారా? అవుట్ ఆఫ్ స్కిల్ ఆగమ్మ నాకు తాగు ఉడికొస్తాం. బొబ్బు అయిపోతాడు. ఐ యామ్ నూబ్. లోపలికి వస్తున్నాడు. లోపలికి ఎనిమిది వస్తున్నాడు. ముఖం మీద పోయినా అనవసరంగా. గ్లోవల్ వేసుకుంటే రస్ట్ అయిపో. డాబీ డాబీ పో డాబీ పో డాబీ పో డాబీ పో డాబీ పో డాబీ పో డాబీ డాబీ పో డాబీ డాబీ పో డాబీ డాబీ పో డాబీ డాబీ. నైస్ నైస్ నైస్. అయిపోయాడు. ఎప్పటి నుంచి ఆడుతున్నావు గేమ్? నీకు మంచిగా వచ్చింది గేమ్ ఆడనీకి. విజయం తథ్యం డోబీతో. క్రోనో ఉంది ఇక్కడ. క్రోనో తీసుకోండి ఎవరైనా. ఏడుంది లోపల 300 పెట్టారు చూడు స్టోర్ లో. ఏడా నాకు వస్తలే. నేను కొన్న డాల్బీ కొన్నట్టున్నాడు. క్రోన్ ఎందుకు వస్తున్నాం అన్న. ఇటు వచ్చారా మొత్తం ఇచ్చాడు. బబ్బు మన స్ట్రైట్ ఉన్నాడు. మన స్ట్రైట్ ఉన్నాడు. ఇద్దరు వస్తున్నారు. ఇద్దరున్నారు. అరే ఎనకలు కూడా ఒక డౌన్ ఒక డౌన్. నా దగ్గర వచ్చి ఇక్కడ వస్తున్నా. ఇద్దరు డౌన్ అయిపోయాడు. ఇద్దరు డౌన్. అయిపోయింది అయిపోయింది. 1v3 గైస్. మనోడు 1v3 కొట్టిండు. బ్రూటల్. నైస్. ఇప్పుడు ఆడేసినాం అనమాట మనతో. అసలు గెలవాలంటే చాలా కష్టం చెప్తున్నా నేను. సౌండ్ ఎఫెక్ట్ అక్కడ వస్తుంది. స్పైడర్ యూజ్ చేయనికి రాదు. ఆడేనో లాంగ్ ఉన్నాడు అని మీద. పైన లెఫ్ట్ పైన. అరే నాకరా ఎనిమిడా అయిపోయారా. నైస్ బాబు. ఆడు మీద స్పైడర్ పోతుంది. ఇలా ఎక్కేయండి ఆడు మీదకి. నైస్. ఓపీ. సక్సెస్ఫుల్లీ పోయే ఫస్ట్ మ్యాచ్. నైస్. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ మ్యాచ్ అయితే విన్ అయిన అనమాట. సో సెకండ్ మ్యాచ్ చూద్దాము. సెకండ్ మ్యాచ్ ఏం విన్ అవుతామో విన్ కామో. సెకండ్ మ్యాచ్ సెకండ్ టీం కొంచెం గట్టిగా వస్తుందో చూద్దాము. సెకండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం తీసుకుందాము? ఓకే వెస్ట్ తీసుకోండి. క్రోనో తీసుకోండి. క్రోనో ఎందుకు? క్రోనో కేసు కొట్టేయడమే. ఒక క్రోనో తీసుకోండి. క్రోనో వచ్చింది. నెక్స్ట్ ఆగండి. అరే ఆ స్కిప్ చేస్తారా? అరే మనోడు కాదురా. పగర్ రైడ్. వెయిట్ చేశాను. ఇయ్యా. డోబీ. Oh my God. డోబీ. మీరు పొగుడుతాలు గట్ట అలాంటి చేయకండి. నాకు అలాంటి నచ్చవు.
ఓకే మనోడు ఫస్ట్ రౌండ్ ఎందుకంత గరం అయిపోయినావు ఎవరు? దావి అరే ఎవరో కొరనే డామేజ్ చూడరా ఏది 2400 ఆ? ఇదేంది కొత్తని 550 కొట్టాడున్నాడు. అరే ఒక్క రౌండ్ అన్న ట్రై చేయి. ఓర్ నేనా ఒక్క రౌండ్ అయినా వేసి అందరూ ఒకరి దగ్గర ఉండాలి మళ్ళా జోష్ వెళ్ళిపోతాడు ఈయన. పెట్టి అరే వాళ్ళు కూడా క్యాటర్ స్కిల్ ఉంది వాళ్ళ దగ్గర. బ్యాక్ సైడ్ రొటేషన్ ఒకటి చేస్తున్నాడు. ఆపోజిట్ స్పైడర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. ఏడున్నాడు నాకు కనిపిస్తుంది. ఆడ వెనకాల ఉన్నాడు మొత్తం. నా సైడ్ వస్తున్నాడు చూడు ఎనిమి. ఇటు స్పైడర్ పంపించాడు. స్పైడర్ మ్యాన్ ని. స్పైడర్ ఇరుకున్నాడు. బు పాప ఫాస్ట్ గా. అయిపోయింది. 20 పట్టు. డూ డౌన్ ఒక్కడే ఆడ ఇంటి పైన ఉన్నాడు. ఇండిపోయిన ఉన్నాడు. నువ్వు రియోకి రా బబ్బు. ఇట్రా దింకిడా దూకిండు ఈ సైడ్ నువ్వు వెళ్ళు. 100 డ్యామేజ్. అది ఓకే నైస్. నైస్. గైస్ మన లేకపోతే అడిగి ఏముండదు. ఏంటిది ఏముండదు అడిగి. సరే ఏసి కొట్టాలి ఈ రౌండ్ ఏసి కొట్టాలి నేను. నేను ఏసి కొడితే నీ సబ్స్క్రైబర్లకు నా అకౌంట్ ఇచ్చేస్తాను. సరే పక్కా నేను గేమ్ డిలీట్ చేస్తాను వేసి. సరే పక్కా కొడతా ఆయన. ఇగో, వినండి, ఏసి ఈ అకౌంట్ కి ఏసి ఇస్తా నేను కూడా. మీరు ఎవరు కొట్టదు మరి నేను ఎవరు కొట్టదు టీమ్ సపోర్ట్ రావాలి. టీమ్ సపోర్ట్ రా. సపోర్ట్ గిపోర్ట్ నైజే అంత తమ్ముడు. నువ్వు టీమ్ సపోర్ట్ లేదు కొట్టి నువ్వు వేసి మరి నువ్వు అయ్యన్నీ నీకెందుకు? మరి కొట్టాగు నాకు టీమ్ సపోర్ట్ ఎట్లా కొడతా నాకు గన్లు అరే ఫస్ట్ రౌండ్ టీమ్ సపోర్ట్ లేకుండా కొట్టిండ్రా డాబీ. మనం పక్కన ఉన్నాము డిమిత్రి అన్నీ వేసినాం వాడు కొట్టిండు. సరే ఆగురి ఇల్లు ఎక్కుతుర్రు చూసినా ఆడ అదే నాకు అవుతుంది అనిపిస్తుంది. అదే టైంకి ఎవడో ఒకటి నేడేసింది అనుకో అంతే అయిపోయాడు. పైకి ఎక్కారు చూస్తా ఉన్నాడు. స్కోప్ వేసి వస్తున్నాడు. చూడండి నేను ఓపెన్ లోకి వచ్చాను. అలా రొటేషన్ నాకు ఫైర్ చేసే ఛాన్స్ ఉంది. జినాక్స్ ఫుడ్ చెప్పు వస్తుంది చూడు. అరే వస్తుండా ఏందన్నా నువ్వు పైన వేరే చేసి పైగా కింద దూకాడు. బాబు కిందికి రా. అరే క్యాటర్ స్కిల్ రైట్ నడు అది రుకుతుండు. వెళ్ళిపోతున్నాడు ఆడు. లాంగ్ లెక్కన పడుతుంది నాయన. ఇంటి పైన ఒకడు ఉన్నాడు. ఈడొకడు అరే నా ఇంటి పైన లెఫ్ట్ లా రైట్ లా. అరే స్ట్రాటజీ వాడుతున్నాడు. స్పైడర్ పడింది వాడికి. అది ఒక నాక్. ఎనిమిది కాదు వీళ్ళందరూ పైకి ఎక్కినారా? చూసుకో దాడు వెనకాల. బయట నాడు. అయిపోయింది. గైస్ కష్టపడ్డాం. యాక్చువల్లీ ఏస్ ఎందుకు కొట్లా అంటే మా వాళ్ళ కోరికి కిల్ రాలే అందుకే కొట్లా అన్నమాట. గైస్ ఆడి మిమ్మల్ని అరే సబ్స్క్రైబర్కి అకౌంట్ ఇస్తానన్నప్పుడు కూడా నువ్వు ఏం చేయలేకపోతున్నావు అంటే ఆలోచించుకో. మూడు అకౌంట్లు 3 ఎత్తానన్న ముగ్గురికి ఇవ్వచ్చు. నువ్వు ఇన్వైట్ అంటే మా సైడ్ నీ సైడ్ ధనుష్ నేను మనోడు ఉన్నాం కదా, ముగ్గురు ఉన్నాం పెద్ద ప్లేయర్. అయ్యా బ్రో ఒక్కనే వెళ్ళిపోయాను. యా బ్రో పైకి రా. ఆడు మీ దగ్గరకు వచ్చేస్తున్నారు బ్రో వాళ్ళు. నాకు బ్రో పైన మొత్తం పైకి రా. ఇక్కడ అయిపోయారు. అన్నా ఓకే అయిపోయింది. గైస్ ఈ మ్యాచ్ కూడా విన్ అయినాం అన్నమాట మనము. ఏం సో మనం 3 2 మ్యాచ్లకు విన్ అవ్వాలన్నాం కదా.
సో అసలు ఇంకా 3 మ్యాచ్లు కూడా ఆడలేదు, 2 విన్ అయిపోయినాం మనం కేవలం మన డాబీ వల్ల అనమాట. మనం డాబీ లేకపోతే అసలు డాబీ లేకపోతే మనకి ఫ్రీ ఫైర్ అనేదే లేదు, ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ లేదు అసలు. వచ్చింది కూడా డాబీ వల్లనే. ఇది మొత్తం స్క్రిప్ట్, డబ్బులు ఇచ్చాను నేనే 1116. ఏంది ఇంకో మ్యాచ్ కూడా ఆడతావా? లేదు ఓకే చాలే ఆ మ్యాచ్ కొట్టేస్తారు, ఇంకో బాధ వేసింది మళ్ళీ. గైస్ మొత్తానికి అయితే మ్యాచ్ అయితే విన్ అయిపోయాను అనమాట. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాదు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మన డిస్కార్డ్ సర్వర్ లింక్ అయితే ఉంటుంది అనమాట. అందరూ ఫటాఫట్ జాయిన్ కండి. అండ్ మర్చిపోకుండా మన బబ్బు గేమింగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.